పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం బాబు గారు అనేక అడుగులు వేస్తున్నారు. హౌసింగ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి అనేక షరతుల్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకొక మంచి ముందడుగు 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే G+1 నివాస భవనాలకి ₹1 అనుమతి చాలట. 100 చదరపు మీటర్లు ఫ్లాట్ స్థలంలో నిర్మాణాలకి 2 మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు, 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లకి 3.6 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్డు సరిపోతుంది. అంటే చిన్న రోడ్డు ఉన్నా సరే 100 అడుగుల ఇల్లు కట్టేసుకోవచ్చు అన్నటువంటిది ఒకటి. అట్లాగే 0.0 చదరపు మీటర్లలో ఫ్లాట్లకి సెట్ బ్యాక్ పూర్తి మినహాయింపు. 100 చదరపు మీటర్ల నుంచి 500 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్కి ఫ్రంట్ సెట్ బ్యాక్ 1 మీటర్ నుంచి 3 మీటర్లు, భవనంలో మిగిలిన 3 వైపులకి 0.75 మీటర్ల నుంచి 2 మీటర్లు ఉంచాలి. 500 చదరపు మీటర్ల నుంచి 2500 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఫ్లాట్లకి ఫ్రంట్ సెట్ బ్యాక్ 3 మీటర్ల నుంచి 5.5 మీటర్లు, భవనంలో మిగిలిన 3 వైపులకి ఇప్పటివరకు ఉన్న నిబంధనలే వర్తిస్తాయి. 2500 చదరపు మీటర్ల పైబడిన విస్తీర్ణంలో గల ఫ్లాట్కి 500 చదరపు మీటర్ల నుంచి 2500 చదరపు మీటర్ల ఫ్లాట్కి ఉన్న సెట్ బ్యాక్ నిబంధనకే వర్తిస్తాయి. ఈ సడలింపుల కారణంగా నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనకు ఆస్కారం ఉండదు. దీనివల్ల భవన నిర్మాణం బిల్డప్ ఏరియా ప్రాంతం పెరుగుతుంది. 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తరణలు నిర్మించే భవనాలకు సెల్లార్ పార్కింగ్ అనుమతి. అదే ఫ్లాట్లో సెట్ బ్యాక్ మార్చుకునే అవకాశం ఉంది. తడి పొడి వ్యర్థాల నిర్వహణ ప్రతి భవనంలో కూడా తప్పనిసరి. రోడ్డు విస్తరణలో సొంత స్థలం కోల్పోగా మిగిలిన ప్రాంతాల్లో TDR బాండ్లు ఇచ్చేలోపు నిర్దేశించిన విస్తరణలో నిర్మాణాలు చేపట్టచ్చు అన్నటువంటిది ప్రకటించారు.